ఇప్పుడు మెగాస్టార్ గురించి తీసుకుంటే మనం ఆయన మూవీస్ పక్కన పెడితే అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం చూస్తే ఆయన చేసే చారిటీస్ కావచ్చు, ఆ సపోర్ట్ కావచ్చు, ఏదైనా సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ చూసినా కూడా ఆయన దానికి రెస్పాండ్ అవ్వటం ఇమీడియట్గా. ఇలా మీలా వచ్చిన సెలబ్రిటీస్లో కూడా చాలా మంది చెప్పారు ఆయన దగ్గర నుంచి మేము హెల్ప్ తీసుకున్నాము, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏదైనా కూడా. వీటి గురించి మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, బేసిక్గా మనకు తెలిసినవి కొన్నే ఉంటాయి ఆయన చేసిన మంచి పనులు. ఇంటర్నల్గా ఆయన తెలియకుండా చాలా చేస్తుంటారు. బేసిక్గా ఆయన చాలామంది మనం ఒక పని చేస్తుంటే ఈ నవ్ డేస్ ఒక కెమెరా పట్టుకొని చేస్తున్నా అని చెప్పి చూపించుకుంటూ చేస్తున్నారు. మేబీ దానివల్ల కొంతమంది ఇన్స్పైర్ అయి చేస్తారేమో. బేస్ ఆయన అలా తెలియకుండా చాలామందికి, ముఖ్యంగా ఆర్టిస్టులకి అండ్ కోవిడ్ సిచ్యువేషన్లో జూనియర్ ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ చాలామందికి ఫుడ్ పంపించారు. మీ అందరికీ తెలుసు, మీడియా కూడా చాలామంది తెలుసు. అది మాకు మెల్లిమెల్లిగా బయటకు తెలిసిన తర్వాత. అండ్ డబ్బు సాయం కూడా. ఇప్పుడు బేసిక్గా ఆయనతో యాక్ట్ చేయకపోనండి, అతను అభిమానించకపోని ఆయన్ని, ఆయన అభిమానులే కాదు ఎవరికైనా సరే నాకు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, ఇలాంటి ఫేస్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన ఎవరికి తెలిసిన, ఆయన చుట్టూ ఉన్న లైక్ ఫ్యాన్స్ని చూసుకునే ఉంటారు కొంతమంది, వాళ్ళకి తెలిసిన, ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిన ఒక మాట తీసుకెళ్ళాడు చెప్తే ఆయన ఇంటికి పిలిపించి మరి అది మాట సాయమా డబ్బు సాయమా ఆయనకి ఏం తోచినా చేసేస్తాడు. దానివల్ల నేను చెప్పనక్కర్లేదు, ఆయన గురించి చెప్పే అంత స్థాయి నాది కాదు, ఆ వయసు నాకు లేదు, అంత అనుభవం నాకు లేదు. కాబట్టి మనం అందరం చూస్తుంటాము, తెలిసి చాలా చేస్తే తెలియకుండా ఇంకా చాలా చేశారు. దట్ ఈస్ ఆయన మెగాస్టార్ అయ్యారు ఇప్పుడు, అందరికీ అందుకే అన్నయ్య అయ్యాడు. సుప్రీం హీరో నుంచి ఈరోజు మెగాస్టార్, బిగ్ బాస్ అయిపోయారు. ఎస్, అందుకే మా బాస్ కోసం బాస్. ఓకే, అయితే ఇప్పుడు ఈ జనరేషన్ యాక్టర్స్ కావచ్చు, ముఖ్యంగా యూత్ మెగాస్టార్ గారిని చూసి ఏం నేర్చుకోవాలంటారు? డిసిప్లిన్ అండి, ఒకటి డిసిప్లిన్ ఒకటి నేర్చుకోవాలి. అండ్ ఆయన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అదే చెప్తున్నారు, డిసిప్లిన్ అండి. బేసిక్గా నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఎంత చిన్న ఆర్టిస్ట్ అని ఆయన మీరు అని సంబోధిస్తారు. ఎప్పుడెక్కడ ఆయన నువ్వు వాడు వీడు అని ఎక్కడ సంబోధించారు. మేబీ ఆయన డిసిప్లినే ఈరోజు ఆయన ఈ స్థాయిలో పెట్టింది. అంతేకాకుండా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ విషయంలో మనం చాలా చూసాం. ఒక సినిమా చేస్తున్నప్పుడు మనం ఇన్ని డేస్లో ఫినిష్ చేయాలి, ప్రొడ్యూసర్కి మనం డబ్బులు మిగిల్చాలి, అండ్ ఆయనకు లాస్ చేయొద్దు. ప్రొడ్యూసర్ని మనం కాపాడుకుంటే ఎన్నో సినిమాలు వస్తాయి తెలుగు ఇండస్ట్రీకి. ఆయన ప్రొడ్యూసర్స్ పట్ల చూపించే ఒక విధానం కానీ డబ్బు విషయంలో అదొకటి, అండ్ ఫ్యామిలీకి ఇచ్చే టైమింగ్, ఇంకా ముఖ్యంగా మా ఫ్యాన్స్ కోసం అభిమానులకి చూపించే ప్రేమ ఆప్యాయతలు చాలా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు పర్టికులర్ ఒక మనిషిని ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చినామంటే అవన్నీ చూసే వచ్చాం ఇక్కడికి. ఆయన దగ్గర అవన్నీ నేర్చుకుందాని వచ్చాము. అవన్నీ ఆయనలో బాగున్నాయి కాబట్టి మనం ఒక పర్సన్ని మనం ఆరాధిస్తున్నాం అంటే ఈజ్ ఒక క్లీన్ వైట్ పేపర్, అంటే నైస్ పర్సన్. ఆయనలో ఈ లోపల అది ఏంటి మన వీని ఇలా చేశారు అలా చేశారు ఇలాంటి ఆలోచనలు ఏముండవు. అందుకే కొన్ని కోట్ల మంది ఆయన్ని ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అవే క్వాలిటీస్ మన మెగా ఫ్యామిలీ మొత్తంలో కూడా మనం చూస్తూ ఉంటాం. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లో చాలా మంది వచ్చారు, మీ అందరికీ తెలుసు, చాలా మంది వచ్చారు. కాబట్టి ఆయన అడుగుజాడలు వచ్చినప్పుడు ఆయనలోనే బిహేవ్ చేస్తారు, ఆయనలోనే ఉంటారు, ఆయనలోనే డిసిప్లిన్ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు, రామ్ చరణ్ గారు కానివ్వండి, నాగబాబు గారు కానివ్వండి, వరుణ్ తేజ్ గారు, సాయి తేజ్ గారు, ప్రతి ఒక్కరు. అవినేష్ గారు చెప్పండి, మెగాస్టార్ అంటే మీ మాటలో ఏంటి? ఒక సింగిల్ సెంటెన్స్లో ఏం చెప్తారు? ఈజ్ అ యూనిక్ అండి, యూనిక్ పీస్. ఇలాంటి పీస్ ఇంక మనకు ఇంకెన్ని జన్మలు ఎత్తినా దొరకదు. మెగాస్టార్ అంటే ఇంకా స్టార్ అనేవారు ఒకే నా దృష్టిలో, అది మెగాస్టార్ అంతే నాకు మాత్రం. అది ఇట్స్ అ యూనిక్ అంతే, ఇంకెంతకు మించి ఇంకేం చెప్పలేము. మేబీ అలాంటి పదాలు ఇంకేమైనా ఉంటే గిట్ట అవన్నీ ఆయనకే చెందుతాయి, అలాంటి వర్డ్స్ ఉంటాయి గిట్ట. మరి ఇంకొకటి ఏదైనా ఫైనల్గా చిరంజీవి గారిది ఒక మంచి డైలాగ్. రికార్డ్స్లో నా పేరుండడం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. బాస్కి ఫ్యాన్స్ అంటే ఎక్కువగా డాన్సులకి, లేకపోతే ఆయన్ని చూసి పిచ్చి అనమాట. ఇంకా అసలు మెగాస్టార్ అంటే ఇంకా అసలు ఒక లెవెల్లో ఉంటుంది వాళ్ళ అభిమానం. మీరు బాస్ని స్క్రీన్లో చూసినప్పుడు ఏది ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు? ఆయన వెంట్రుక కదిలే విధానాన్ని కూడా ఎంజాయ్ చేస్తానండి, నిజంగా చెప్తున్నాను. అంటే ఆయన ఇక్కడ కూర్చున్నాను చెప్పాలని కాదు, కానీ ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరికి వాళ్ళ డైలాగ్ డెలివరీలో కానివ్వండి, వాళ్ళ
డ్యాన్స్లో కానివ్వండి, వాళ్ళ ఫైటింగ్ స్టైల్లో కానివ్వండి, వాళ్ళ నడిచే స్టైల్లో కానీ ప్రతి ఒక్కరికి, నాకు తెలిసి కృష్ణానగర్లో తిరిగే ప్రతి ఒక్కరికి, ఇండస్ట్రీలో ట్రై చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఆయన ఏదో ఒక అణువులో ఉండే ఉంటారు, కన్ఫామ్గా ఉంటారు. ఇప్పుడు నేను కూడా జబర్దస్త్లో చాలా స్కిట్లు చేశాను. చాలా స్కిట్లో చిరంజీవి గారు గెటప్ ప్లేస్ చేశాను. జగదేక్ వీరుడు అతిలోక సుందరి స్పూఫ్ చేసాం, ఖైదీ స్పూఫ్లు చేసాం. అలా చాలా చేసినప్పుడు మీరు అంటే మేము ఆ గెటప్ వేసుకుని చిన్న విగ్గు పెట్టుకొని ఆయనలాగా మేకప్ వేసుకుని నేను కొద్దిసేపు నేనే చిరంజీవి గారినా అని ఫీల్ అవుతూ ఉంటాం అద్దం ముందు నుంచొని. అమ్మ చిరంజీవి గారు గెటప్ వేసాం, ఈరోజు ఎలా అయినా బాగా చేయాలి, మంచిగా ఇమిటేషన్ చేయాలి, ఆయనలా గ్రేస్గా చేయాలి, ఏదో ఒక చిన్న ఆ మూమెంట్ అన్నా ఆయనలాగా ఒక్కసారి చేస్తే చాలు స్కిట్ మొత్తంలో అని అనుకుంటూ ఉంటాం. సో ప్రతి ఒక్కళ్ళు ఉంటుందండి అది. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి కమెడియన్ కాడి నుంచి విలన్స్ దాకా అందరిలో ఆయన స్టైల్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. అది మీరు ఒప్పుకోకపోయినా ఎవరు ఒప్పుకోకపోయినా ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ స్టైల్ అంటేనే నాకు తెలిసి అంటే గుర్తొచ్చేది ఆయనే. సో నేను కూడా ఫస్ట్లో కొంచెం ఇమిటేట్ చేయడానికి ట్రై చేసేవాడిని. మా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మిమిక్రీ చేయడానికి ట్రై చేసేవాడిని. నేను ఇప్పటికీ మీరు నమ్మరు, ఇప్పటికీ వారంలో ఒక 3-4 టైమ్స్ అయినా స్టాలిన్ సినిమా చూస్తాను. వారంలో ఒక 2-3 టైమ్స్ అన్నా చూస్తాను, కన్ఫామ్గా చూస్తాను. నాకు స్టాలిన్ సినిమాలో ఆయన గ్రేసు, ఆయన డైలాగ్ డిక్షన్ అది నాకు అసలు మెంటల్ ఎక్కిద్ది. అసలు నాకు అది చూసినప్పుడల్లా అసలు ఏంట్రా బాబు, ఒక మనిషి ఇంతలా ఎలా యాక్ట్ చేయగలుగుతారు, ఎలా జీవించగలుగుతారు అనిపించింది. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ స్టాలిన్. ఆ జైల్ సీక్వెన్స్ కానివ్వండి, ఆ ఎమ్మెల్యేతో ఒక అమ్మకి అబ్బకి, అది నాకు ఫుల్ ఇష్టం. నాకు అసలు అది చూసారా ఎప్పుడైనా దగ్గరగా బాస్ని? నేను చూశాను. పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత జబర్దస్త్ వాళ్ళందరూ కలవటానికి వెళ్తున్నారు. చంద్రన్న బాస్ ఇలా జబర్దస్త్ వాళ్ళందరూ కలవాలనుకుంటున్నారండి అంటే సరే రమ్మనండి అని అన్నారంట. నాకు వెళ్తున్నారని తెలిసింది. సర్లే మనం ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు కదా అంటే గెటప్ సీన్ అన్న, సుధీర్ అన్న, ఆది గారు, రాంప్రసాద్ గారు, చంద్రన్న, చంటన్న వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళం కదా మేము. సో మనకు రాదేమోలే, మెయిన్ టీమ్ లీడర్లను పిలుస్తారేమోలే, మన దాకా రాదేమోలే అనుకున్నా. వస్తే బాగుండు అనుకున్నా. బట్ నాకు కాల్ వచ్చింది, ఇలా అందరూ జబర్దస్త్ వాళ్ళు అందరూ వెళ్తున్నారు ఇమాన్యుల్, నువ్వు కూడా రావాలి అంటే. మీరు నమ్మరు, ఆ రోజు నైట్ నేను నిద్రపోలేదండి బాబు. లేదు నేను ఫస్ట్ టైం ఆయన కలుస్తున్నాను, ఆ మూమెంట్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి అని చెప్పేసి అప్పటికప్పుడు నేను మార్నింగ్ లేచి ఓ షాప్కి వెళ్ళి ఒక కొత్త వైట్ టీ షర్ట్ కొనుక్కొని, ఓ మార్కర్ కొనుక్కొని, ఎవరికి చెప్పలేదు, దాని మీద షర్ట్ వేసుకొని ఒక మార్కర్ కొనుక్కొని ఎలా పెట్టుకున్నాను. అంటే అది స్వార్థం ఏమో తెలియదు కానీ నా దగ్గర మార్కర్ ఉన్న సంగతి ఎవరికి చెప్పలేదు. చెప్తే అందరు ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు, దానిలో నాకేముంటుంది స్పెషల్ అని నేను ఎవరికి చెప్పలేదు. వైట్ టీ షర్ట్ వేసుకొని వెళ్ళాను. వెళ్ళంగానే అందరూ వెయిట్ చేస్తున్నారు, చిరంజీవి గారు ఎప్పుడు వస్తారని. నేను దూరం నుండి చూస్తున్నాను, ఎప్పుడు వస్తారా ఆయన ఎప్పుడు చూద్దామని. అలా వచ్చారు. చూడగానే మీరు అంటే నాకు తెలియదు, నా కళ్ళన్నీ ఒకలా అయిపోయినాయి. కళ్ళంటే చిన్న చిన్న ఆనంద బాష్పాలు ఏమో తెలియదు, చిన్న చిన్న డ్రాప్స్ లాగా కళ్ళం నీళ్ళు తిరుగుతున్నాయి. నా పెదాలు ఎండిపోయినాయి ఫస్ట్ టైం, చేతులు షవర్ అవుతున్నాయి. ఆ మనిషిని చూడగానే ఎందుకో తెలియదు ఇలా కూర్చున్నాం. ఇలాగే మాట్లాడారు మా అందరితో, అందరినీ, చంటి గారిని, చంద్రాన్నని, ఆది గారిని, అందరినీ. ఆది గారు రాలేదు ఆ రోజు, మిగతా వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరినీ పలకరించారు, ఎలా ఉంది మీ స్కిట్స్ ఎలా ఉన్నాయి, మీ చూస్తాను అని. రైజింగ్ రాజు గారిని, వీళ్ళందరినీ పలకరించారు. సో అందరు షేక్ హ్యాండ్ ఇచ్చాం. సరే రండి ఫోటోలు దిగుదాం అని చెప్పేసి అందరినీ ఒక చోట తీసుకెళ్ళి గార్డెన్ లాంటి ఏరియాలోకి తీసుకెళ్ళి అక్కడ దిగుతుంటే ఇంకా మన ఛాన్స్ కోసం వెయిటింగ్, అందరూ వరుసగా వెళ్తుంటే ఇంకా నా ఛాన్స్ కోసం వెయిటింగ్. నేను ఛాన్స్ రాగానే వెళ్ళి సార్ ఒక్క ఆటోగ్రాఫ్ సార్ అని చెప్పేసి అనగానే ఎంతమంది ఉన్నారు కదా అన్నాడు. సార్ ప్లీజ్ సార్ నేను దాని గురించి వచ్చాను సార్ అని తీసి మార్కెట్ తీసి ఇచ్చా. మంచి ప్లానింగ్లో వచ్చావు అన్నాడు. అనగానే తీసి ఇక్కడ రాశారు లవ్ ఇమాన్యుయల్ అని రాశారు వైట్ టీ షర్ట్ మీద. అది నాకు అసలు నాకు అది గుర్తుండిపోయే మూమెంట్. నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసుకున్నాను నేను. అది చేస్తా మా గురించి అడిగారు, అంటే నేను వర్ష స్క్రీన్ లో చేస్తాం కాబట్టి పెళ్ళయిందా అని అడిగారు. లేదు సార్ అన్న, మా అందరూ మోసం చేస్తున్నావు అయితే నువ్వు అని అన్నారు. సార్ అది కాదు సార్, ఏదో టీవీకి వస్తుంది సార్ అన్న. ఓకే అన్నారు. సో మంచిగా చూసారు. నాకు అప్పుడే అనిపించింది, చిరంజీవి గారు నా స్కిట్లు చూసారా, మా ట్రాక్ చూసారా, మేము చేసేదంతా చూసారా, ఏ బాబోయ్ అనిపించింది నాకు. చిరంజీవి గారు అంటే ఆయన గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరిని, జబర్దస్త్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తారండి. అంటే జబర్దస్త్ అంత బాగా చూస్తారంట. నాకు గెటప్ సీన్ అందరి పేర్లు అంత నోటెడ్ అయిపోయాయి. అందరి పేర్లు. ఇప్పుడు ఆది గారి టీంలో గణపతి గారు అని ఉంటారు, ఆయన ఎక్కడో వెనకాల నుంచి చేసేవాళ్ళు ఫస్ట్ లో.
ఈవెన్ ఆయన్ని కూడా గుర్తుపెట్టి గణపతి గారు బాగున్నారా అని అన్నారంట వెళ్ళంగానే. అసలు అందరూ ఎంత గొప్పగా అంటే నాకు ఎంత గొప్పగా అనిపించింది అంటే ఆయనకున్న దానికి పేరు పెట్టి పిలిచి అప్రిషియేట్ చేయాల్సినంత లేదు. అసలు ఆయన కనపడితే చాలు అనుకుంటాం మనలాంటి వాళ్ళం. కానీ ఆయన నా పేరు నేను చెప్పలేదండి, నా పేరు రాశారు ఆయన ఇమ్మాన్యుయల్ అని. ఓకే, లవ్ ఇమ్మాన్యుయల్ అని రాశారు. నాకు మైండ్ పోయింది, మా పేరు తెలుసా, నేను తెలుసా ఆయనకి అని అనుకున్నాను నేను. నేను అసలు బయటకు వచ్చి ఆ ఫోటో తీసుకొని ఆ టీషర్ట్ ఫోటో తీసుకొని నేను ఎంత హ్యాపీగా ఫీల్ ఇది ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే మనకి ఒక వ్యక్తి అంటే పిచ్చి, అంటే ఒక అభిమానం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మనం చూడడం వేరు, ఆ వ్యక్తి మనల్ని చూసి మన పేరు పిలిచి మాట్లాడుతుంటే అసలు పెళ్ళయిందని అడిగారు. లేదు సార్ అన్నాను. అయితే మమ్మల్ని మోసం చేస్తున్నారు మీరు అని అన్నాడు. అంటే మా లవ్ ట్రాక్ ఏదో ఉంటుంది కదా, అదంతా చూసి నిజం అనుకుని అలా మోసం చేస్తున్నారా అన్నట్టు అన్నారు. నాకు అసలు ఆ డైలాగులు ఇప్పుడు కూడా ఆయన గురించి అంటే ఆ మూమెంట్ గుర్తు చేసుకుంటే ఆయన అన్న డైలాగులన్నీ ఇక్కడ సైన్ చేస్తా ఉన్నాడు. ఆడపిల్లలు అయితే ఇబ్బంది పడే ఉన్నాయా నువ్వు కాబట్టి పెడుతున్నాను. సో నాకు చాలా బాగా అనిపించింది అసలు ఆ రోజు. ఆయన చేసి దిగారు ఫోటో. ప్రతి ఒక్కరు మీరు చేసి దగ్గర తీసుకొని అంటే ఓ సొంత మనుషుల దగ్గర తీసుకొని చేసి దిగారు. అసలు స్వయంకృష్ణ సినిమా చూసారు? అయ్యో, చిరంజీవి గారి సినిమాలు చూసారా అనద్దు, ఎన్నిసార్లు చూసారు అని. ఎన్నిసార్లు చూసారు? చాలాసార్లు చూసాను. నాకు ఇష్టమైన సినిమా అది. చాలా చాలా చాలా. అందులో ఏది నచ్చిందా నీకు, నిన్న ఇన్స్పైర్ చేసింది? అది ఒకటండి, చిరంజీవి గారి సినిమాలు మీరు ఏ సినిమాలు తీసుకున్నా, పునాదిరాల దగ్గర నుంచి రేపు రాబోయే సినిమా ఏదైనా తీసుకున్నా కూడా విశ్వంబర వరకు, చిరంజీవి గారి సినిమాలో ఏదో ఒక మూలన గుండె తడి ఒకటి ఉంటుంది. అమ్మ సెంటిమెంటో, అక్క సెంటిమెంటో, తల్లి సెంటిమెంటో అది లేకుండా సినిమా ఉండదు. పవర్ఫుల్ డైలాగులు లేని సినిమా ఉండదు. ఎక్కడో మహిళలకు సంబంధించి వాటి వ్యక్తిత్వ విలువలు పెంచేటువంటి ఒక డైలాగ్ డెఫినెట్గా ఉంటుంది. ఇంకా అన్నిటికన్నా చెప్పాలి అంటే ఒక తరానికి డ్యాన్స్ అనేది ఒక ఆ ఇదిని కల్ట్ని క్రియేట్ చేసిన వ్యక్తి ఆయన. కరెక్ట్. ఒక్క సినిమా గురించి నాకు బాగా నచ్చిన, మీరు అన్న స్వయం కృషి అని అన్నారు కాబట్టి, అందులో మనం ఏ స్థాయిలో ఉన్నాము అనేది ముఖ్యం కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది ముఖ్యం కాదు. ఎదిగిన తర్వాత కూడా మన ఆ మూలాలు మర్చిపోలేని ఒక సంఘటన డైరెక్టర్గా చిత్రీకరిస్తారు. తనకు ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అదే సీన్కి రిపీట్ అయ్యే ఇది, అది డైరెక్టరో లేకపోతే స్క్రిప్టో అనేది పక్కన పెడితే, మనం ఒక వ్యక్తి తాలూకా విషయాన్ని రాసుకోవాలి అంటే ఆ వ్యక్తి తాలూకా పూర్తి ప్రభావం రచయిత మీద ఉంటే అది రాయగలడు, లేకపోతే రాయలేడు. అది వేరే వాళ్ళకైతే ఇది యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని, చిరంజీవి గారు డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. అది ఆ సినిమా తాలూకా విషయాలు. నాకు ఇంకా అభిలాష సినిమా ఎందుకంత ఇష్టం? అభిలాష ఇష్టం. పాటలు ఇష్టమా? ఏంటండి ఎన్ని అవార్డులు కొట్టాయి సినిమాలు. ఇంకా అన్నిటికన్నా నాకు ఒక వయసు వచ్చిన తర్వాత నేను పూర్తిగా క్యూలో నుంచొని బాగా, మా తమ్ముడు ఉన్నాడు పాప, మా తమ్ముడు గారు చెయ్యి కూడా బ్లడ్ పగిలిపోయింది. నాకు బాగా గుర్తు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా మా వరంగల్లో శ్రీదేవి టాకీస్ 70mm ఇదిలో లైన్లో నుంచొని శంకర్ దాదా జిందాబాద్ సినిమా టికెట్ల కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. కొట్లాటలు, ఒక రోజు దొరకలేదు, 2 రోజులు దొరకలేదు, 3 రోజులు దొరకలేదు, 4 రోజు ఎట్టే పరిస్థితుల్లో దొరకాలని మా చిన్న తమ్ముడు వాడిని తీసుకొని వెళ్తే చిన్నపిల్లలకి ఇస్తారేమో ముందని వాడిని పెడితే పాపం వాడి వేల్ని క్రాక్ అయింది. అది గుర్తుంది. స్టాలిన్ సినిమా. నేను ఖుష్బు గారు, నా ఖుష్బు గారు బాగా 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 ఇష్టం. నా ఖుష్బు గారు నేను ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు కానీ లేకపోతే నేను స్టాలిన్ సినిమా గురించి బాగా ప్రస్తావిస్తా పెడతాం. స్టాలిన్ సినిమా కానీ నాకు ఈ రెండిటికి ముందు మధ్యకాలంలో వచ్చిన ఠాగూర్, అది ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. అది ఒక సినిమా. ఠాగూర్ పాటలు అయితే నేను బాగా పాడేవాడిని. అది నా అందులో కొడితే కొట్టాలి, 6 కొట్టాలి పాడచ్చు కదా. అది ఇప్పటికి రాదండి, పాడితే గమ్మత్తుగా ఉంటుంది. కానీ అందులో పదాలు కొన్ని నాకు ఇప్పటికీ బాగా చాలా బాగుంటాయి. ఆ డైలాగ్ మేము ఆ డైలాగులు నేర్చుకునే యాక్టింగ్ ప్రొఫెషనల్స్కి దగ్గరికి వెళ్ళి మేము యాక్ట్ చేసేవాళ్ళం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లు ఒక బిలిగేట్ పుడితే 102 కోట్లలో ఎంతమంది బిలిగేట్లు పుట్టాలి ఎవరన్నా, కానీ పుట్టట్లేదు. కారణం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే లాంచ్ అక్కడ దాకా చెప్తే అప్పుడు ఆర్టిస్ట్ అని ముద్ర వేసేవాళ్ళు. అట్లా చిరంజీవి గారి డైలాగులు చెప్తే వీడు పూర్తి నటుడు అనే ఒక బ్లడ్లో ప్రతి డైలాగ్ నింపుకొని వెళ్ళేవాళ్ళం. మేము బేసికల్ మిమిక్రీ ఆర్టిస్టులం కాబట్టి ఆ స్వభావంగా మేము ఆ డైలాగుల్ని పట్టినా కూడా చిరంజీవి గారు చెప్తే ఆ డైలాగులు అది వేరు. కానీ మా నిజ జీవితంలో కూడా ఆ డైలాగులు మేము ఆవర్తనం చేసుకుంటే చాలా థ్రిల్ అనిపిస్తూ ఉంటుంది. అలాగా నువ్వు షోస్ చాలా చేస్తావు కదా, అలాంటి షోస్లో
మెగాస్టార్ డైలాగులు ఏమైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? చప్పట్లు నిన్ను బాగా కొట్టించిన డైలాగ్స్ ఏంటి? నాకు బాగా నచ్చింది ఇదే, ఈ లంచం గురించి చెప్పే డైలాగు, కోర్టు సీన్ నాకు ఇప్పటికీ అసలు అది ఆ డైలాగ్ బూస్బంప్ డైలాగ్ అండి. దాని తర్వాత ఇంద్ర సినిమాలో డైలాగ్, మేము మిమిక్రీ ఆర్టిస్ట్లం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మొక్కే కదని ఆ డైలాగ్. చెప్పు. సౌకత్ అలీ ఖాన్ కాశీ వెళ్ళాడు, కాషాయం కట్టాడు, వారాణసి వెళ్ళాడు, వరుస మార్చేశాడు అనుకుంటున్నావా? కాశీ వెళ్ళినా అదే పౌరుషం, వారాణసి వెళ్ళినా అదే రక్తం, నరకం అంటూ మొదలు పెడితే వాడు వరుస చూడకూడదు అడిగేస్తారా? సూపర్ అసలు. అంటే బేసికలీ ఈ మధ్య ఈ మిమిక్రీలు తగ్గించాం కాబట్టి లేదు, లేకపోతే స్టేజ్ మీదకి వెళ్తే ఫస్ట్ చిరంజీవి గారి డైలాగుతోనే మా మిమిక్రీ ఆర్టిస్టులు ఎవరైనా, నేనే కాదు చదువు ఎవరు మిమిక్రీ ఆర్టిస్టులు అయినా చిరంజీవి గారి డైలాగ్ రాకుండా ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ అనేవాడు లేడు. బేసికలీ నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ అనగానే ఫస్ట్ చిరంజీవి గారి వాయిస్ చేయండి అంటారు. అని మొదలు పెడితే చాలా బ్లడ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. స్టైల్ అది కూడా మీకు అవగాహన అయిపోతూ ఉంటుంది బాడీకి. నీకు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా మిమిక్రీ చేసేటప్పుడు నిన్ను ఎక్కువగా ఆకట్టుకున్నది ఏంటి? చిరంజీవి గారి సినిమా కాకుండా నిన్ను బాగా ఇన్స్పైర్ చేసింది? అదేనండి, మీరు ఇందాక ప్రస్తావనలో ఫస్ట్ అన్నారు కదా మొదటి నుంచి మీరు సేవ అనేది. నేను అది చిరంజీవి గారి నుంచి బాగా, నటుడిగా అందరూ నటులే, అందరు గొప్ప నటులు ఎవరని నిజ జీవితంలోనూ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా పోయేంత వరకు ప్రతి ఒక్కళ్ళు నటిస్తూ ఉంటారు. కాకపోతే ప్రత్యేకంగా స్క్రీన్ మీద చూస్తాం కాబట్టి వాళ్ళు నటులు. కానీ చిరంజీవి గారి విషయంలో బ్లడ్ బ్యాంక్ ఒకటి నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. అంటే దాని గురించి గొప్పగా నేను ప్రొటెక్ట్ చేయకపోయినా నా లైఫ్లో గురించి నేను చెప్తున్నాను. నాకు బాస్ని కలిసి అదృష్టం నాకు జబర్దస్త్ దైవాలు కలిసింది. అది ప్రస్తుతం మళ్ళీ చెప్తాను, సేవ గురించి వచ్చాం కాబట్టి. నా ఫ్రెండ్కి బాగా పీక్స్లో బ్లడ్కి సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. లోపల ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి. ఏం చేయాలి తెలియదు. నాకు తెలిసి ఇంకో 1-2 అవర్స్లో చచ్చిపోతాడు. బ్లడ్ ఎక్కడ సిటీలో కూడా దొరకట్లేదు ఆ టైం. ఐ థింక్ కరోనా బిఫోర్ ఇంకొక 1 మంత్ అప్పటికి నడుస్తూ ఉంది. అప్పుడు నేను నాగబాబు గారికి ఒక మెసేజ్ పెట్టాయి. అంటే జబర్దస్త్లో మాకు పరిచయం కాబట్టి ఒక ఇది పెడితే, సార్ ఇది పరిస్థితి అంటే నువ్వు బ్లడ్ బ్యాంక్ వెళ్ళు, స్వామినాయుడు గారు అని ఉంటారు, స్వామినాయుడు గారిని కలువు అంటే నేను కలిస్తే మీరు నమ్మరండి, నా చేతికి బ్లడ్ ఇచ్చారు. అది చేతికి బ్లడ్ ఇవ్వడం కాదు, నా ఫ్రెండ్ ప్రాణాలు ఇచ్చాడు. ఇస్తే అవి తీసుకొని అలా నేను వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇప్పటికీ చెప్పుకుంటారు సేఫ్, నా పేరు చెప్పుకుంటారు. కానీ అలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి ఆయన ప్రాణదానం అయ్యారు. ఆక్సిజన్స్ కరోనా టైంలో ఉండొచ్చు. బేసికల్ అందరికీ ఏంటి అంటే పాండమిక్లో వచ్చేటప్పుడు మాత్రమే చిరంజీవి గారు స్క్రీన్ మీదకి వస్తారని తెలుసు. కానీ ఆయన సంపాదనలో ఒక 20-30% డెఫినెట్లీ సేవకే వాడతారు ఆయన. వెనక ముందు అసలు ఆర్డర్. అలా నటులు సేవ చేయాలి సమాజానికి. మనం ఎంతోమంది ప్రేక్షకులు ఆదరిస్తేనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మనం ఆ ప్రేక్షకులకి ఎంతో తిరిగి ఇవ్వాలి, ఎంత ఇచ్చినా తక్కువే. తిరిగి ఇవ్వాలని మొదట స్టార్ట్ చేసిన ఏకైక నటుడు ఆయన. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఆయన.